భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ చేసిన సేవలను కొనియాడారు నేతలు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం కాంగ్రెస్ శ్రేణులందరికీ స్వయంగా కేకును తినిపించారు మంత్రి పొంగులేటి. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మహబూబ్ నగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జీఎంఆర్లు ఆవిష్కరించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గతంలో తొలగించారు. దాంతో రాజీవ్ జయంతి సందర్భంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కాంగ్రెస్ శ్రేణులు నెమరువేసుకున్నాయి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈ రోజు అంటే, లక్షల మంది యువకులు ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యినరు, దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటున్నారు. కొన్ని వేల కంపెనీలు ఈ రోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి. ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలన్నింటిలో కూడా సిఈఓ, సిటిఓ, ఎండి, చైర్మన్ స్థాయిలో ఈరోజు భారతదేశ బిడ్డలు ఉన్నారు అంటే దానికి బీజం వేసింది కొన్ని లక్షల మందికి ఈరోజు మార్గం చూపించింది. కాబట్టే అందరూ కూడా వారిని ప్రేమతో, ఆప్యాయతతోటి వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఐటీ రంగంలోనే కాదు, ముఖ్యంగా మహిళలకేమి, అదేవిధంగా యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. యువతకు ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. హుజూరాబాద్ పట్టణంలోని బస్ డిపో క్రాస్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో అతి చిన్న వయసులో 40 ఏళ్లకే 6వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెలికాం రంగంలో కానీ, విమానయాన రంగంలో కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలో కానీ అప్పుడు తీసుకున్నటువంటి వారి యొక్క సంస్కరణ వల్లనే ఈరోజు ఆ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే వారిని భారతదేశ సమాచార విప్లవ పితామహుడుగా పేర్కొంటారు. వారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి. నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు లేనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేడు ప్రజల్లో వారి యొక్క ఆశయాలను తీసుకెళ్తున్నారు. భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.